హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వ్లాగ్. నేను మళ్ళీ వచ్చేసాను ఒక కొత్త ప్రయాణంతో. ఈసారి మా ట్రిప్ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ ఊటీకి. ఊటీలో మేము ఉండే ప్లేస్ వచ్చేసి స్టెర్లింగ్ ఫర్న్ హిల్. ఈ హోటల్ వచ్చేసి మా వైఫ్ బుక్ చేసిందండి. రండి ఇప్పుడు మనం రిసార్ట్ లోనికి వెళ్దాం. మేమిప్పుడు హోటల్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నామండి. సో చెక్ ఇన్ చేయాలి మేము ఫస్ట్ హోటల్లోనికి. కొండల మధ్య చుట్టూ పచ్చదనం, గులాబీల సువాసన, రిసార్ట్కి అడుగు పెట్టగానే ఒక కలల ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. మేమైతే క్రిస్మస్ రోజు ఊటీలో ఉండాలనుకున్నాము. సో మాకు వచ్చేసి ఈ రిసార్ట్ 18,000 పడిందండి. మేము మా పిల్లలతో వచ్చినాం కాబట్టి ఫ్యామిలీ సూట్ అనేది మేము బుక్ చేసుకున్నాం ఆ రిసార్ట్లో. ఊటీకి నేను చాలాసార్లు వచ్చినప్పటికీ నాకు ఈ స్టెర్లింగ్ రిసార్ట్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి. సో మనకి 2 స్టెర్లింగ్ హోటల్స్ మాత్రం అయితే ఉన్నాయి ఊటీలో. ఒకటి వచ్చేసి ఫర్న్ హిల్ అండ్ ఇంకొకటి ఎల్క్ హిల్. ఈసారి నేను నేచర్కి బాగా క్లోజ్గానైతే వెళ్దామని చెప్పేసి ఫర్న్ హిల్ అయితే మా వైఫ్ అయితే బుక్ చేసింది. మా వైఫ్కి తెలుసు నాకు బాగా ఈ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అని ఆమెకు తెలుసు. సో ఈ ఆస్ట్రేలియన్ పైన్ ట్రీస్, ఈ వెదర్ కానీ నాకు అసలు చక్కటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇచ్చిందండి మా వైఫ్. సో నేను మా వైఫ్ అండ్ మా పిల్లలు చాలా రోజుల తర్వాత మేము ఒక ఫ్యామిలీ ట్రిప్ అనేది ఒక చాలా మంచి ప్లేస్తో మేము స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నేను కారు కొని కూడా అప్పుడప్పుడే అరౌండ్ ఒక 6 months అవుతుంది. సో ఈ కార్లో నా పిల్లలతో సహా మా వైఫ్ మేమందరం కలిసి ఈ ఊటీ ట్రిప్ అండ్ దీంతో పాటు యాక్చువల్గా చాలా ప్లేసెస్ అయితే మేము వెళ్ళినాము. సో ఇదైతే నా రూమ్కి వెళ్ళే దారి. టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అవుతుంది. అసలు ఈ వెదర్ మాత్రం నాకైతే చాలా నచ్చింది. నేను అసలు మాటల్లో మాత్రం నేను చెప్పలేను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద రూమ్.
may seem a little crazy for trying to keep an open mind, but I know the risk of losing myself by trying to fail it so many times. They all left a piece of light, but it's yours. I want to see fly high, because anyone with me has all the right to dream away. We'll be turning in day by day. Give me your love and you'll always remember. Give me your love and you'll never surrender. Give me your love, give me your love, give me your love. Cause you're blowing up my mind. Give me your love when no longer denying. Give me your love, we just learn it by trying. Give me your love, give me your love, give me your love. ఈ వ్యూ అయితే చూడండి ఎంత అందంగా ఉందో, మాటల్లో మాత్రం నేను అసలు చెప్పలేను. సో ఇదొచ్చేసి మన రూమ్. వావ్. I'm asking your permission, then I can do whatever I want if you will be just one more night. I'm asking your permission, then I can do whatever I want if you will be just one more night. వావ్, మొత్తానికి ఇదైతే నా ఫేవరెట్ వ్యూ అండి. నేను మాత్రం ఇక్కడైతే రేపు ఈరోజు వచ్చేసి నేను పడుకొని మార్నింగ్ లేవగానే ఇక్కడ కూర్చొని నేను మంచి టీ కానీ కాఫీ కానీ తాగాలనుకుంటున్నాను. వ్యూ మాత్రం ఎంజాయ్ చేసుకుంటాం. సో మేము ఈ రిసార్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇట్స్ లైక్ ఈ రిసార్ట్ వచ్చేసి చాలా అంటే చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్లలు బాగా టైం స్పెండ్ చేయడానికి వీళ్ళకు ఒక ప్లేయింగ్ ఏరియా అనేది ఉంది, అండ్ వీళ్ళకి ఇంటిగ్రేటెడ్ జిమ్ ఉంది, అండ్ చాలా అంటే చాలా బాగుందండి ఈ హోటల్. సో చాలా రోజుల నుంచి నా ఆఫీస్ పని చేసి ఓ మంచి వెకేషన్ తీసుకొని ఫ్యామిలీతోని వచ్చి ఈ విధంగా ఇట్లా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మెయిన్గా మా పిల్లలు నా ఫ్యామిలీతోని ఎక్కువ టైం అసలు ఇంత మంచి ప్లేస్లో స్పెండ్ చేయడానికి అసలు నేను మాటలలో కూడా చెప్పలేను. చాలా రోజుల నుంచి నేను అసలు ట్రిప్ వెళ్దాం అని నేను మా వైఫ్తో అంటూ ఉంటే ఆమెనే సడన్గా ఈ ట్రిప్స్ అన్నీ ఆమె ప్లాన్ చేసింది. సో ఈ ఊటీ తర్వాత మేము అత్తిరపల్లి ఇంకా చాలా ప్లేసెస్ అయితే వెళ్ళినాము. మేమైతే 15 days ట్రిప్లో ఇదైతే 3rd డే. ఈ రిసార్ట్లోనైతే కొన్ని వ్యూస్ అయితే నేను అసలు మాటలలో మాత్రం నేను వర్ణించలేను. తప్పకుండా ఇంత మంచి రిసార్ట్కి మీరు 100% ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలి. నేను ఈ రిసార్ట్లో అయితే 2 days ఉన్నా, December 25 and 26. సో క్రిస్మస్ రోజు. హోటల్స్ మాత్రం అన్నీ బిజీగానే ఉన్నాయి. సో జనరల్గా నార్మల్ డేస్లో మాత్రం ఈ రిసార్ట్ అయితే 7,000కే వస్తుంది. కానీ సో 25th నుంచి January 1st వరకు చాలా ఈ రిసార్ట్ అవైలబిలిటీ అయితే అసలే ఉండదు. చాలా డిమాండ్ ఉండడం వల్ల మాకు ఎక్కువ కాస్ట్ పడింది. ఈ వ్యూ మాత్రం అసలు అదిరిపోయింది. అంతే అండి. నేనైతే ఊటీ అసలు నేను డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్లో యాక్చువల్గా అయితే వింటర్ సీజన్. చలి మాత్రం బాగానే ఉంది.
ఈ రిసార్ట్లోనైతే నాకైతే ప్రతి లొకేషన్ మాత్రం ఒక సీనరీయే. ప్రతి లొకేషన్ అయితే నాకు అసలు మెమొరీయే ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఊటీ వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్లేస్లో ఉండాలని నేను డిసైడ్ అయిపోయాను నేను. మన లైఫ్లో అయితే మర్చిపోలే ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి కదా యాక్చువల్గా. నాకైతే ఇది కూడా అట్లాంటిదే. నా చేతిలో హాట్ కాఫీ ఉంది, కానీ నా కళ్ళ ముందు ఉన్న ఈ వ్యూ మాత్రం నేను మాటలో అయితే చెప్పలేను. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయ్యి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి. మొత్తానికైతే మనం రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ బఫే అయితే మాకు ప్రొవైడ్ చేశారు. సో నేనైతే ఓట్స్, మిల్క్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ మాత్రం తీసుకున్నా. అసలు ఎన్ని వెరైటీస్ చూసినాక నాకు అసలు ఏం తినాలో ఏం తినొద్దో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఈ వ్యూస్, ఈ రిసార్ట్ చూడడంతోనే నాకు అసలు సగం కడుపు మాత్రం నిండిపోయింది. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసే వ్యూ కూడా చాలా బాగుండే. అండ్ పైన మంచి లాన్ ఉంది. చాలా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మీరు చూసే వ్యూ అయితే ఇప్పుడు ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి. ఇక్కడ వీళ్ళు చాక్లెట్ మాత్రమే కాకుండా టీ పౌడర్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. వాళ్ళ ప్రాసెస్ ఏమీ నేను చూసాను, కానీ వాళ్ళు మా వీడియో మాత్రం ఏం రికార్డ్ చేయనీయలేదు. ఇప్పుడైతే మీరు చూసేది ఇది టీ లీవ్స్. మనకి దీంతోనే టీ పౌడర్ అనేది తయారవుతుంది. ఈ వ్యూ చూస్తే మాత్రం నాకు అసలు వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉండే. మీరు చూడొచ్చు ఆ వ్యూ ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో కూడా నేను చెప్పలేను. సో ఇంత చక్కటి వ్యూలో మాత్రం నా వైఫ్ ఫొటోస్ తీయమని అడిగింది. సో తను వచ్చేసి మా వైఫ్ ఆకాంక్ష.
ఇదొచ్చేసి మనకి టీ లీవ్స్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఈ మెషిన్స్ వాడే వాళ్ళు టీ పౌడర్ అనేది తయారు చేస్తారు. ఊటీలో అయితే మేము విజిట్ అయిన లొకేషన్ ఒకటే బొటానికల్ గార్డెన్. సో ఇక్కడ మా పిల్లలకి రకరకాల పువ్వులు, చెట్లు ఇవన్నీ చూపెట్టడానికైతే నేను వచ్చినామండి. మా పాపనైతే అసలు తన మొహంలో ఎంత హ్యాపీనెస్ ఉందనేది మీరు చూడొచ్చు. మా పిల్లలైతే ఇద్దరు, విరాట్ అండ్ వమిక. సో మౌంటైన్స్ డాడీ మమ్మీ మౌంటైన్స్ అని అంటూ ఉన్నారు. మా పాపనైతే అసలు నిద్రలో కూడా మౌంటైన్స్ అని అంటూ ఉంది. సో నేను మాత్రం నా పిల్లలతోనే చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసిన. ఇంత మంచి లొకేషన్లో నా పిల్లలు, నా వైఫ్, సో నేనైతే బాగా ఎంజాయ్ చేసినాము. ఇదైతే నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్ నా లైఫ్లో. ఊటీ చుట్టూ తిరగడానికి స్టెర్లింగ్ రిసార్ట్ ఒక అద్భుతమైన బేస్ క్యాంప్లా ఉపయోగపడింది మాకైతే. మరీ ముఖ్యంగా పిల్లలు సేఫ్గా సంతోషంగా ఉన్నారు. ఈ ట్రిప్ మాత్రం మాకు కేవలం ఒక హాలిడే కాదు, ఇది ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం నేను చెప్పొచ్చు. మా స్టెర్లింగ్ ట్రిప్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ కుటుంబంతో ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇదైతే మీ మెమొరీ లిస్ట్లో ఎప్పటికీ నిలిచిపోయే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అవుతుంది అంతే.